హనుమాన్ ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే మాట వినిపిస్తోంది. పెద్ద సినిమాలతో పోటీగా ఓ చిన్న హీరోతో కథను నమ్ముకొని తీసిన చిత్రం ఇది. కేవలం 20 నుంచి 25 కోట్ల బడ్జెట్తో తీసి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సంక్రాంతి బరిలో దిగింది. తేజ్ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ మూవీ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అదే రోజు గుంటూరు కారం చిత్రం విడుదలవుతోంది. మరి మహేష్ బాబు గుంటూరు కారాన్ని ఢీకొట్టే కెపాసిటీ హనుమాన్ సినిమాకు ఉందా? సజ్జా తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడా? సూపర్ హీరో సాహసాలు ప్రేక్షకులను ఫిదా చేశాయా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. హనుమాన్ సినిమాని డైరెక్ట్ చేసింది ప్రశాంత్ వర్మ ఇదివరకే ఆ కల్కి, జాంబిరెడ్డి వంటి సినిమాలతో అలరించాడు. హనుమాన్ అతని 4వ సినిమా. చిన్న బడ్జెట్ సినిమా అయినా పెద్ద సినిమాలతో పోటీలోకి దిగి ఆకట్టుకుంటోంది. టీజర్స్, ట్రైలర్స్, ఫస్ట్ లుక్ అన్నీ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇక రివ్యూ విషయానికి వస్తే, కథలో బలాన్ని బట్టి ఎంత చిన్న హీరో బొమ్మ అయినా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనడానికి హనుమాన్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. కథ ఏంటంటే, సౌరాష్ట్రలో ఉండే మైకేల్కు చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలని బలమైన కోరిక ఉండేది. మైకేల్ పాత్రలో వినయ్ రాయ్ నటించాడు. సూపర్ హీరో కావడానికి అడ్డు వస్తున్నారని చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని చంపేస్తాడు. ఆ తర్వాత ఎన్ని ప్రయోగాలు చేసినా సూపర్ హీరో కాకపోవడంతో ఆ పవర్స్ ఎక్కడుంటాయో వెతకడం స్టార్ట్ చేస్తాడు. అలా అంజనాద్రికి చేరుకుంటాడు. అప్పటికే ఆ ఊరు పాలెగాడు గజపతి మధ్య నలిగిపోతుంది. ఆ ఊరిలోనే దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు హనుమంతు అనే కుర్రాడు. హనుమంతు పాత్రలో తేజ సజ్జా నటించాడు. అక్క అంజమ్మ దగ్గరే అతడు నివసిస్తుండేవాడు. అంజమ్మ పాత్రలో వరలక్ష్మి నటించింది. హనుమంతుకు మీనాక్షి అంటే చాలా ఇష్టం. ఈ పాత్రలో మీనాక్షి అయ్యర్ నటించింది. అయితే గణపతికి మీనాక్షికి ఓ చోట గొడవ జరుగుతుంది. దీన్ని హీరో ఎలా అడ్డుకుంటాడు? ఈ క్రమంలో హనుమంతుడి శక్తులు సజ్జాకు ఎలా వస్తాయి? వచ్చిన శక్తులతో హనుమాన్ గా ఎలా మారుతాడు? ఆ శక్తులతో అతను చేసిన సాహసాలేంటి? అతని శక్తులు దక్కించుకునేందుకు మైకేల్ ఏం చేశాడు? ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఓ సామాన్యుడికి శక్తులు వచ్చి సూపర్ హీరో అవ్వడం, వాటిని దక్కించుకునేందుకు ఓ విలన్ రకరకాల ప్రయత్నాలు చేయడం, ఈ క్రమంలో అతని వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడడం, ఆ ముప్పు నుంచి హీరో కాపాడడం, ఇలా సూపర్ హీరో చిత్రాలన్నీ ఇంచుమించు ఇదే కోవలో కొనసాగుతాయి. హనుమాన్ కథ కూడా దాదాపు ఇదే పంతాలో సాగుతుంది. అయితే దీన్ని మన ఇతిహాసాలతో ముడిపెట్టి నేటివిటీ మిస్ కాకుండా ఆసక్తికరంగా తెరపై చూపించిన తీరు మెస్మరైజ్ చేస్తుంది. ఈ సినిమా టైటిల్ కార్డ్స్ నుంచే ప్రేక్షకులకు కథను పరిచయం చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. కీలకమైన రుధిరమణి కథను వివరించి ఆ వెంటనే విలన్ చిన్ననాటి ఎపిసోడ్తో సినిమాని ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేశాడు. సూపర్ హీరో అవ్వాలనే కోరికతో మైకేల్ చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో తనకు అడ్డుగా నిలుస్తున్నారని తల్లిదండ్రుల్ని మట్టుబెట్టడం విలన్ పై ఆగ్రహం పెంచేలా చేస్తాయి. అంజనాద్రి ఊరిని పరిచయం చేసిన సీన్స్ బాగుంటాయి. హీరో ఇంట్రడక్షన్ సీన్స్ పర్వాలేదనిపిస్తుంది. మీనాక్షితో అతని లవ్ స్టోరీపై డైరెక్టర్ పెద్దగా దృష్టి పెట్టలేదనిపిస్తుంది. గజేంద్ర ముఠా చేతిలో హీరో చావు దెబ్బలు తిని నదిలో పడటం, అక్కడ అతనికి రుధిరమణి దొరకడంతో కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. హనుమంతుకు సూపర్ పవర్స్ వచ్చిన తర్వాత తన శక్తుల్ని ఉపయోగించి స్కూల్లోని రౌడీలతో చేసిన ఫైటింగ్ సన్నివేశాలు ఫన్ జనరేట్ చేస్తాయి. ఇంటర్వెల్ ముందు గజేంద్రతో ఫైటింగ్ ఒకవైపు జరుగుతుండగా మెయిన్ విలన్ అంజనాద్రి ఎంట్రీ రెండో పార్ట్ పై అంచనాలు పీక్స్ కి వెళ్లేలా చేశాయి. సెకండ్ హాఫ్ లో అంజనాద్రికి ముప్పు ఏర్పడడం, దాని నుంచి హీరో ఎలా కాపాడాలన్నదే మిగతా సినిమాలో ప్రతి సీన్ గూస్ బంప్స్ తెప్పించుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి సీన్ ని డైరెక్టర్ అంచనాలకు మించి డిజైన్ చేశాడు. ప్రధానంగా మైకేల్ షెల్టర్ లోకి హనుమంతు వెళ్తున్నప్పుడు వచ్చే యాక్షన్స్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. సినిమా లాస్ట్ 20 నిమిషాలు కళ్ళను తిప్పుకోకుండా చేస్తాయి. హనుమంతుడు లోక కళ్యాణార్థం తిరిగి వచ్చే సీన్స్ పూనకాలు తెప్పిస్తాయి. ప్రతి సీన్ నా బూతో అన్న రేంజ్ లో డైరెక్టర్ తీర్చిదిద్దాడు. ఈ సినిమాకు రెండో పార్ట్ కూడా ఉందండోయ్. రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి అంటూ ఓ ఆసక్తికర ప్రశ్నతో సినిమా సెకండ్ పార్ట్ పై హింట్ ఇస్తూ సినిమాని ఎండ్ చేసిన తీరు సూపర్బ్ గా అనిపిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే వచ్చే ఏడాది రానున్న జై హనుమాన్ సినిమా పక్కా చూడాల్సిందే. ఫస్ట్ పార్ట్ తీసుకెళ్లిన తీరు సెకండ్ పార్ట్ పై అంచనాలకు మించి అంచనాలు పెంచేస్తుంది. సాధారణ కుర్రాడిగా తేజ సజ్జాస్ పర్ఫార్మెన్స్ అద్దరగొట్టాడు. హీరోయిన్ పాత్రలో నటించిన అమృత అయ్యర్ స్క్రీన్ కి అందాన్ని తీసుకొస్తుంది. వినయ్ రాయ్ విలన్ గా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వరలక్ష్మి, శరత్ కుమార్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీనుల పాత్రల మేరకు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
విభీషణుడిగా సముద్రకని పాత్ర ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదనపు బలం. సినిమా అక్కడక్కడ కొంచెం లాగ్ గా అనిపించిన స్టోరీ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ల వరకు అన్ని ది బెస్ట్ గా తీర్చిదిద్దాడు ప్రశాంత్ వర్మ. సూపర్ హీరో కథను ఇతిహాసాలతో ముడిపెట్టి ఆద్యంతం ఆసక్తి రేకెత్తించేలా ప్రశాంత్ వర్మ తీర్చిదిద్దిన తీరు మెప్పిస్తుంది. 25 కోట్ల బడ్జెట్లోనే 100 కోట్ల బడ్జెట్ సినిమాను తలదన్నే గ్రాఫిక్స్ ని చూపించాడు. పిల్లలు పెద్దలు మెచ్చేలా సినిమాని అందంగా తీర్చిదిద్దాడు. కెమెరా పనితనం బాగుంది. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉండడంతో నార్త్ ఆడియన్స్ హనుమాన్ కోసం థియేటర్లకు క్యూ కట్టే అవకాశము లేకపోలేదు. ఓవరాల్ గా ఈ సంక్రాంతికి అందరూ కలిసి వెళ్ళి చూసే సినిమా అనడంలో సందేహం లేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.